శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ధర్నాలు చేపట్టింది. శ్రీకాకుళం 7 రోడ్ల జంక్షన్ వద్ద వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, కార్యదర్శి వరదు కళ్యాణి ఆధ్వర్యంలో మానవహారం నిర్మించారు. హీరా మండలంలో ధర్నా చేపట్టిన పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. పలాసలో మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నర్సనపేటలో ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో జరిగిన చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎచ్చర్ల నియోజకవర్గం చిలకపాలెంలో జాతీయ రహదారిపై ఆ పార్టీ నేత గొర్రెల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. టెక్కలి, ఇచ్చాపురం, ఆముదాల వలసలలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాల్లో పాల్గొని చంద్రబాబు తీరును తప్పుపట్టారు. చేసినటువంటి గవర్నమెంట్ ఏజెన్సీ ఏసీబీ ఏదైతే ఉందో ఏసీబీ తేల్చని మీరు అసలు ముద్దాయా కాదా, కాకపోతే కేవలం సాక్ష్యంగానే ఉంటారా? ఆ టోన్ మీద కాదా? డబ్బు మీరే పంపించారా? రేవంత్ రెడ్డి మీరే పంపించారని చెప్తూ ఉన్నాడు. అతను చెప్పింది కరెక్టా? మీరు ఇంకేమైనా చెప్తారా? ఇవన్నీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఫెయిర్ గా ఇన్వెస్టిగేట్ చేయడానికి సహకరించమని కోరుతూ ఉన్నాను నేను. ఇదే రాష్ట్రంలో మేమందరం ముద్దాయిలు పోయినాం. మేము రిజైన్ చేసి ఇన్వెస్టిగేషన్ సహకరించినాం. ఇలాగే దేశంలో అనేక రాజకీయ పార్టీలకు చెందినటువంటి వ్యక్తుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు, ప్రభుత్వ ఏజెన్సీలు ఇన్వెస్టిగేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎందుకు పొజిషన్ లో ఉండకూడదంటే తనకున్నటువంటి పొజిషన్ ని ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగకుండా ఉండడానికి దోహదపడేటట్టుగా అడ్డుపడేటట్టుగా ఉండకూడదని చెప్పి ఆ బాధ్యత నుంచి తప్పుకోమని ఈ దేశంలో ఒక సాంప్రదాయం కొనసాగుతుంది. దేశం అందరి ప్రజలకి ఒక సాంప్రదాయం, మీకు ఒక సాంప్రదాయం కరెక్ట్ కాదు కదా. మేము తప్పు చేయలేదు అనేటువంటి మాట మీరు కాదు చెప్పాల్సింది, రేపు కోర్టు చెప్పాలి. నేను అసలు తప్పే చేయలేదు అన్నటువంటిది ఏసీబీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చెప్పాలి. ప్రైమా ఫసీ చూస్తే మీరే డబ్బు పంపించారని మీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఫోన్ రికార్డులు చూస్తే మీ తాలూకు వాయిస్ ఉంది, మీదే అని చెప్తున్నారు. మీరు కూడా చెప్తున్నారు అది మా వాయిసే కానీ చేయడం తప్పని అంటున్నారు. చేయడం తప్ప లేదా అది ఫోన్ ట్యాపింగ్ యాక్ట్ కింద వస్తుందా అనే విషయాన్ని తర్వాత ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చూస్తాయి, కంప్లైంట్లు చూస్తాయి. దాన్ని అడ్డం పెట్టుకుని కేసు నుంచి తప్పించుకోవాలనేది మంచి సాంప్రదాయం కాదు. ఇది ప్రజలందరినీ అవమానించడం ఈ సందర్భంగా మనతో దేశ చట్టాలని వ్యవస్థల్ని అవమానించడం కింద వస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలంటూ విశాఖ జగదాంబ సెంటర్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబును A1గా చేర్చి విచారణ చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. ఓటుకు నోటు కేసులో రోజుకో మలుపు పూటకో మలుపు తిరుగుతున్నటువంటి కేసులో ప్రధాన పాత్ర చంద్రబాబు ఉందన్నటువంటి ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు, వామపక్షాలు అన్ని కూడాను ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో కూడా ధర్నాలు, ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. విశాఖలో మనం చూసుకుంటే జగదాంబ జంక్షన్ లో దక్షిణ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో ప్రధానంగా చాలా మంది కూడా కార్యక్రమంలో కూడా పాల్గొని కూడా ప్రధాన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చెప్పండి మీ ప్రధాన డిమాండ్. ఓటుకి నోటుపై 5 కోట్లు ఇచ్చి రేవంత్ రెడ్డిని బలి చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు. వెంటనే తక్షణం A1 ముద్దాయిగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఆయన జైలు వేస్తే కానీ భారతదేశం వల్ల బాగుపడదని ఈరోజు సందర్భంగా తెలియపరుస్తున్నాం. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఎంత అవినీతి చేస్తున్నారో వీళ్ళని చెప్పేసి అడిగినా సరే దానికి సమాధానం చెప్పడం లేదు. కానీ ఈ అవినీతిలో కంపల్సరిగా చంద్రబాబు నాయుడు తక్షణమే దొరికారు కనుక వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మా డిమాండ్, ప్రత్యక్ష డిమాండ్. చంద్రబాబు నాయుడిని A1 ముద్దాయిగా వేసి రేవంత్ రెడ్డిని కాదు జైలు వేయడం, కేవలం ఓ చంద్రబాబు నాయుడిని వేయాలని చెప్పేసి మేమందరం సౌత్ నియోజకవర్గం నుండి కోరుకుంటున్నాం. చట్టం ముందు ఎవరైనా ఒకటే అని చెప్పి మా ఉద్దేశం. ఇందులో చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఎవరికీ లేదు. ఆయన తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి ఆయన్ని అరెస్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇందులో రేవంత్ రెడ్డి కేవలం పాత్రధారి మాత్రమే. దీనికి దర్శకత్వం వహించిందంతా చంద్రబాబు నాయుడు కాబట్టి సూత్రధారినే ముందు అరెస్ట్ చేయాలి, పాత్రధారిని కాదు. ఎందుకంటే చంద్రబాబు హయాంలో 5 కోట్లకి ఒక్కొక్క నోటికి బేరం జరిగింది తెలంగాణలోనే. అంటే ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా భారీ ఎత్తున అదేవిధంగా ఓట్లు కొనుగోలు చేసి అవినీతి మార్గంలో ఆయన ఎమ్మెల్సీలని ఎన్నుకుందామనే చూడడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఆయన ఎప్పుడు కూడా
ఓటుని ఏ రోజు నమ్ముకోలేదు. ఆయన ఏ రోజు కూడా నోటుని వెన్నుపోటుని నమ్ముకొని అధికారంలోకి వచ్చాడు కాబట్టి అవినీతికి ఆయన ఆరాధ్యుడు. ఆంధ్రప్రదేశ్ అందరికీ అతను అవినీతిలోనే ఆదర్శం తప్పిస్తే ప్రజలందరూ ముక్త కంఠంతో ఇలాంటి ముఖ్యమంత్రి మాకు అవసరం లేదు, ఆయన్ని రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. నేను ఎన్టీ రామారావు శిష్యుని ఆయన చెప్పుకుంటున్నాడు. కానీ ఎన్టీ రామారావు గారికి ఆత్మ ఎక్కడుందో ఈ మాట వింటే ఆయన ఆత్మ చాలా క్షోభిస్తుంది. ఎందుకంటే ఆయన చనిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఆయన చెప్పాడు ఔరంగజేబ్ పాలనలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పాడు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి పట్టిన దశమగ్రహం చంద్రబాబు నాయుడు అని చెప్పాడు. అలాంటి దశమగ్రహం ఈ రోజు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి జైల్లో కూర్చోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ యువజన విభాగానికి సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారు. చెప్పండి. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని గాలి కొదిలేసి అధికార దాహంతో అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ప్రజల్ని యువతని కూడా తప్పుదోవ పట్టిస్తూ ఈవేళ చేసిన ఓటు నోటు కార్యక్రమానికి ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ మనస్తాపంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. దుర్మార్గం ఎప్పటికీ ఆగదు, ఎప్పటికైనా అతను పతనం తప్పదు. ఎప్పటికైనా సరే జైలు పాలు చెరసాల పాలు కావాల్సిందే, అయ్యే వరకు కూడా వదలము. పతనం తప్పదు, ఎప్పటికైనా సరే చెరసాల పాలకి వెళ్ళవలసిందే. సింగపూర్ అని చంద్రబాబు జనాలందరూ గాలి వదిలేసి ఈరోజు సింగపూర్ జైలు పంపిస్తారా లేదా జపాన్ జైలు పంపిస్తారా కేసీఆర్ గారిని అడుగుతున్నారు అడిగినా. ఎందుకంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉంది కాబట్టి హైదరాబాద్ జరిగింది కాబట్టి పక్కాగా ఇది ఒకటి మేము డిమాండ్ చేస్తాం. వైఎస్ఆర్సీపీ కోలాగూరు జాన్ ఆధ్వర్యంలోని సింగపూర్ జైలా జపాన్ జైలా మాకు అది కావాలి. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా ఈ కేసులో ప్రధాన పాత్ర ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుని తక్షణంగా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ వినిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో శ్రీదేవి, సాక్షి టీవీ, జగదాంబ జంక్షన్ నుండి. ఓటుకు నోటు కేసు సూత్రధారి చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలని కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా రేకెత్తుతున్న ఓటు కేసులో సూత్రధారి అయిన చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేయాలని పదవికి రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీతో పాటు ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కర్నూలు రాజీవారి సెంటర్లో ఉన్నాము. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ధర్నా నిర్వహిస్తున్నారు. మీరు చెప్పండి, ముఖ్యంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఓటు కేసు సంబంధించి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎమ్మెల్సీ సీటుకు ఒక ఎమ్మెల్యేను కొనడానికి పోయి అడ్డంగా తెలుగుదేశం పార్టీ నాయకులు దొరికిపోవడం జరిగింది. అంటే దొంగతనం చేయడానికి సీఎం పోస్టు ఒక లైసెన్స్ అనుకుంటున్నారా? ఈరోజు తెలుగువారి పరువు తీసినాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేసి ఏసీబీకి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే మళ్ళీ నీవు నిరూపించుకోగలిగితే, నిర్దోషం నిరూపించగలిగితే ముఖ్యమంత్రి సీటుకు రా. అంతవరకు నువ్వు రాజీనామా చేయకుంటే ఒక అవినీతి పరుడు, ఒక దొంగ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాడని దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర పరువు నిలబడాలంటే ఈరోజు నువ్వు వెంటనే రాజీనామా చేయాలి. నీవు చేసేటువంటి దొంగతనానికి, నీవు చేసేటువంటి అవినీతి కార్యక్రమానికి మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్యన చిచ్చు పెట్టేదానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఈరోజు పక్క రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ సీటుకు 70 కోట్లు ఖర్చు పెట్టడానికి, ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 కోట్లు ఇవ్వడానికి తయారైనాడంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అయినాడు అనేది మాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే మేము కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలనే మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉన్నాయి. అవినీతి రాజ్యం వెళ్తుంది. ముఖ్యమంత్రి అవినీతి పరుడైనాడు. అది అన్ని రకాలుగా తేలిపోయింది. కాబట్టి వెంటనే ఈ రాష్ట్రంలో ఎన్నికలను ప్రత్యేకంగా నిర్వహించాలి. ప్రత్యేక అధికారిని పెట్టి నిర్వహించాలి. ఈ ప్రత్యేకమైనటువంటి నిఘా కూడా పెట్టాలని కూడా మేము ఎన్నికల కమిషన్ కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఆయన పోయి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన కర్నూలు జిల్లాలో కూడా మన సంవత్సరం కింద చూసాం. ఇక్కడ జిల్లా పరిషత్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీకి 10 సీట్లు మెజార్టీ ఉన్నప్పటికి కూడా ఓ జెడ్పీటీసీ సభ్యుడిని కొని 10 లక్షలు ఇచ్చి లంచం ఇచ్చి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని జెడ్పీ చేయడం జరిగింది. ఈ విధంగా నైతిక విలువలు లేనటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఉన్నారు. ఆయన తెలంగాణలో కూడా ఎమ్మెల్సీలను కొని ఈరోజు ఒకరోజుకి 5 లక్షలు ఇస్తున్నారంటే అక్కడ 8 మంది ఎమ్మెల్యేలను కొనడానికి 50 కోట్లు ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా 12 నియోజకవర్గాల స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు ఈ విజిలెన్స్ ఏసీబీ వాళ్ళు తీశారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో కూడా 150 కోట్లు ఖర్చు పెట్టడానికి ఇండస్ట్రియలిస్టులను అయితేనేమి, కాంట్రాక్టర్లను అయితే దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారు.
మా దగ్గర కాల్ డేటా ఉందని చెప్పడం. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ధర్నా ద్వారా? ఏం చెప్పదలుచుకున్నారు? అవినీతిని అంతమందించా మేమంతా కూడా ఈరోజు అందరికి పోలీసుకు కానీ ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ అందరికి కూడా రాష్ట్రపతికి ప్రధానమంత్రి అందరికి కూడా ఒకటే విన్నవించుకునేది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 12 జిల్లాలో ఎలక్షన్ జరుగుతున్నాయి. లోకల్ బాడీస్కు అందరికి కూడా డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. 150 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. అవన్నీ కూడా ఎదుర్కోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేయడానికి ఈరోజు ధర్నా చేస్తున్నాం. ఆయన వెంటనే చంద్రబాబు నాయుడు కూడా ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని మేము అడుగుతున్నాం. నీతి నిజాయితీ గురించి మాట్లాడే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ రాష్ట్ర పరువు తీశారని ఆయన తక్షణమే రాజీనామా చేయాలని ఆయనపై విచారణ చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు. ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ధర్నా రాస్తారోకోలతో నిరసన తెలిపారు. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లోని దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ధర్నా చేపట్టారు. తెలంగాణలోని ఓటుకు నోటు వ్యవహారంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సిగ్గు లేకుండా చంద్రబాబు తమకు ఎటువంటి సంబంధం లేదని ఉద్దేశపూర్వకంగా చేశారంటూ అనడం హేయమైన చర్య అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు ఓటు కొనడానికి 5 కోట్లు ఇచ్చారంటే ఈ రాష్ట్రాన్ని కానీ ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఎంత నిర్వీర్యపరుస్తున్నారో ప్రజలందరూ 50 మంది ఇచ్చేస్తున్నారు. ఆయన మీద వచ్చిన ఈ అవినీతి నిరూపణలను ఆయనే దాన్ని సిబిఐ ద్వారా కానీ ఏసీబీ ద్వారా కానీ సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.